సో తెలుగు బిజినెస్ ఎక్స్పెరిమెంట్లో మనము 2 బిజినెస్ అయితే సక్సెస్ఫుల్గా అయితే జరిగినాయి. ఫస్ట్ బిజినెస్ అయితే వెజిటేబుల్ అయితే చేయడం జరిగింది. వెజిటేబుల్ బిజినెస్ చేసినప్పుడు మనం ఒక వెయిట్ మిషన్ తీసుకొచ్చుకున్నాము, 2 లైట్లు అయితే కొనుక్కొచ్చుకున్నాము. 2 లైట్లు అనేది 2000 రూపీస్ అయితే ఒక లైట్ పడింది మాకు. 2 లైట్లు తీసుకున్నాము. వెయిట్ మిషన్ అనేది 1800 రూపీస్ అయితే మేము తీసుకొని వచ్చినాము. బేగం బజార్ నుండి తీసుకొని వచ్చినాము. లైట్లు మన ఇక్కడ ఓల్డ్ సిటీ అఫ్జల్గంజ్ నుండి తీసుకొని వచ్చినాము. దాని తర్వాత వెహికల్ అనేది మేము లీజ్కి తీసుకున్నాము. 10,000 రూపీస్ పర్ మంత్ లాగా తీసుకొని వచ్చినాము. దాని తర్వాత మనం పొద్దున్నే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్ తీసుకొని వచ్చిన తర్వాత క్యారీ బ్యాగ్స్కైనా డీజిల్కైనా మనకి ఎంతైతే ఖర్చు అవుతుందో అది తీసేసిన తర్వాతనే మనకు ప్రాఫిట్ అనేది ప్రతి వీడియోలో డే 1 నుంచి డే 30 వరకు అయితే క్లారిటీగా చూపిస్తున్నాము. డే 1 నుంచి డే 30 దాకా ప్రాఫిట్ అనేది మనకు మిగిలిన అమౌంట్ అది క్లారిటీగా ఉంది కాబట్టి మేము మళ్ళీ 30 డేస్ వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే మీకు అదొక్కసారికి మీరు క్యాల్కులేషన్ చేసుకున్నా కూడా పర్ మంత్ ఎంత మిగులుతుందో మీకు అర్థమవుతుంది. వెజిటేబుల్ రేట్లు అనేది డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం తెచ్చిన రేట్లే ఫిక్స్గా ఉండవు, రేట్లు అయితే చేంజ్ అవుతూనే ఉంటాయి. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ ఫుల్ వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా అది కూడా ఫుల్ వీడియో పెడతాము. ముఖ్యంగా ఈ బిజినెస్ జాబులు చేసే వాళ్ళకు ఆ శాలరీలు నెల వచ్చేసరికి వెయిట్ చేయడము కొంచెం అది పెద్ద రిస్క్ ఉంటుంది. సో ఇట్లాంటి బిజినెస్ డ్రైవర్లు, చిన్న జాబులు, ఆఫీస్ బాయ్లు, ఇట్లాంటి వాళ్ళు జాబులు చేయకుండా ప్రతి ఒక్కరు చిన్న బిజినెస్లు చేసుకొని అందరూ సెట్ కావాలనేది మా ఉద్దేశం. బిజినెస్ సీక్రెట్ అనేది ఎవ్వరు చెప్పరు. మన దగ్గర, మన దేశంలోనా లేకపోతే మన తెలుగు ప్రజల మధ్యలో ఉందా తెలియదు, కానీ పక్కనోడు ఎప్పుడు చెడిపోవడానికే చూస్తాడు. ఒకవేళ వాడు సంపాదించడం దగ్గరికి వెళ్ళి నేను కూడా సంపాదిస్తా, కొన్ని సీక్రెట్ చెప్పు, నేను కూడా చేయాలనుకుంటా అంటే ఇది బాగలేదు, ఇది సెట్ కాదని చెప్తాడు. కానీ ఎవడన్నా బిజినెస్ బాగుందని చెప్తాడు. అట్లాంటి బిజినెస్ ఇంకా ముందు కూడా మనము తక్కువ బడ్జెట్తోని ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ అయితే మేము ముందు చూపిస్తాము. సో మీరు ఏం లేదు, మా వీడియోలు లైక్, సబ్స్క్రైబ్, మేము పెట్టిన వీడియోలు చూడండి, దానివల్ల మాకు కొంచెం లాభం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనమైతే 30 డేస్ బిజినెస్ అయిన తర్వాత ఒక 15 రోజులు సెర్చ్ చేసిన తర్వాత మొత్తం మనము చుట్టుపక్కల అన్నీ తిరిగి పొటాటో స్ప్రింగ్ రోల్ చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు అని తెలుసుకున్న తర్వాతనే మనం పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. పొటాటో స్ప్రింగ్ రోల్ మనము మంచి లొకేషన్ చూసుకున్నాము, మల్లారెడ్డి కాలేజు దూలపల్లి దగ్గర. కానీ అక్కడ మనం అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకున్నది రేపటి నుండి స్టార్ట్ చేద్దామనే మూమెంట్లోనే ఆ ఓనర్ అనేది మనకు అక్కడ పెట్టడం కుదరదు, పాత వాళ్ళే వస్తున్నారని చెప్పి కొంచెము మిస్టేక్స్ అయితే చేసిండు. సో మనం ఇచ్చిన 10,000 మనకి ఇచ్చేసిండు. మాకు ఎక్కువ టైం లేక మేము ఏం చేసామంటే ఇంటి దగ్గరే స్టార్ట్ చేసినాము. ఆ ఇల్లు ఇప్పుడు మనం పెట్టిన లొకేషన్ దగ్గర డెడ్ ఎండ్, అది బాదురుపల్లి నుంచి ఇందిరమ్మ కాలనీ డెడ్ ఎండ్, అది అక్కడ స్టార్ట్ చేసినాము. చిన్న పల్లెటూరు అనుకోండి, అక్కడనే స్టార్ట్ చేసాం కాబట్టి ఒక మంత్లో మాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూపిస్తాము. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు ఎంత అయితే బడ్జెట్ అవుతుంది దాన్ని స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్, అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇది చిన్న జాబులు చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా బిజినెస్ చేద్దాం అనుకుని ధైర్యంగా ఇట్లాంటి బిజినెస్ అయితే చేసుకోవచ్చు. కానీ ఒక ప్లేస్ అనేది మనకు లొకేషన్ మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా, కాలేజ్లు అయినా స్కూల్స్ అయినా ఎక్కువగా మన ముందు నుంచి పిల్లలైనా పెద్దవాళ్ళైనా నడుచుకుంటూ వెళ్ళే ప్లేస్ అయితే చాలా ఈజీగా అయితే బిజినెస్ చేసుకోవచ్చు. ఒక్కరే నిల్చొని అయితే సేల్ చేయవచ్చు అది. సో అందరూ బాగుండాలి, అందరూ బిజినెస్లు చేసుకోవాలి. మన దగ్గర ఎక్కడి నుండో మన దేశంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి బిజినెస్లు చేస్తున్నారు. సో మన తెలుగు ప్రజలు, అందుకే తెలుగు బిజినెస్ ఎక్స్పెరిమెంట్ అని పెట్టినాము. మన తెలుగు ప్రజలు అందరూ బిజినెస్ మ్యాన్లు అయిపోయి అందరూ డబ్బులు సంపాదించుకోవాలని నేను అనుకుంటున్నాను. దాంట్లో మేము కూడా సంపాదించుకోవాలని మీరు అనుకోండి. సో మా వీడియోలు లైక్, సబ్స్క్రైబ్, ఫాలో, కొంచెం మేము పెట్టిన వీడియో చూడండి, దానివల్ల మాకు లాభం ఉంటుంది. దానికి మించిన లాభం అయితే లేదు. మేము పెట్టిన బిజినెస్ లాస్ వచ్చినా మేమే భరిస్తాము, ప్రాఫిట్ వచ్చినా మాకే వస్తుంది. కానీ ప్రాఫిట్ వస్తే మీరు చేయొచ్చనే ధైర్యాన్ని మేము ఇస్తాం అంతే. పొటాటో స్ప్రింగ్ రోల్కి మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనేది ఇప్పుడైతే నేను చెప్తాను. స్టార్టింగ్ కొత్తగా పెట్టే వాళ్ళకి రెంట్ గురించి, ఇంకా అడ్వాన్స్ గురించి కాకుండా మెటీరియల్, రా మెటీరియల్కైనా మిషన్కైనా ఎంత అవుతుందో చెప్తాను. ప్రతిదీ పేపర్ మీద అయితే రాసుకున్నాము బుక్లో. సో మేము 30 డేస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ ప్రాఫిట్స్ మంచిగా ఉంటే ఆ బిజినెస్లను అయితే మేము ఇప్పుడు వెజిటేబుల్ బిజినెస్ మేమైతే రన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మేము ఒక 2 కాలనీలో అయితే రెగ్యులర్గా మాకు కాల్స్ వస్తాయి, మేము తీసుకొచ్చి ఆ కాలనీలో అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఆ పొటాటో స్ప్రింగ్ రోల్ బిజినెస్ కూడా బాగుంది, కానీ లొకేషన్ అయితే సెట్ కాలేదు. లొకేషన్ కోసం వెతుకుతున్నాము. ఆ బిజినెస్ కూడా మేము రన్ చేసుకుంటాము. బిజినెస్ 30 డేస్ అయిన తర్వాత తీసేయము. ఒకవేళ ప్రాఫిట్స్ మంచిగా ఉంటే ఖచ్చితంగా రన్ చేసుకుంటాము. ఈ పొటాటో స్ప్రింగ్ రోల్ ఇంకా వెజిటేబుల్స్, ఈ 2 బిజినెస్లు అయితే మాకు కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయి. పొటాటో ఒకటి ఆగింది, ప్లేస్ కోసం వెతుకుతున్నాము. ఒకవేళ ప్లేస్ దొరికిన తర్వాత దాని వీడియో కూడా మేము పెడతాము. మన వెజిటేబుల్స్ వెహికల్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో వాటి గురించి కూడా మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు పొటాటో స్ప్రింగ్ రోల్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అనేది మీకు చెప్తాను. సో ఒకటి మనకు ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ పొటాటో మిషన్కి అయితే మనకు 1300 రూపాయలు అయితే అయింది. తర్వాత కడాయి 900, అంటే ఒక్కొక్క దగ్గర మీకు ఒక్కొక్క రేట్లు ఉంటాయి. మాకు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ అయిందో మీకైతే చెప్తున్నాను. కావాల్సిన ఐటమ్స్ అయితే పొటాటో మిషన్ 1300, కడాయి ఐరన్ 900 అయితే అయింది.
గ్యాస్ స్టవ్కి మేము 1200 అయితే పెట్టి తీసుకొచ్చినాము. మీకు అదే రేటుకు దొరుకుతుందంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు ఉంటాయి. దాని తర్వాత మనకు గ్యాస్ సిలిండర్ మేమైతే ఇంట్లోనే వాడుకున్నాము, 850 రూపీస్ అదైతుంది. దాని తర్వాత ఒక టేబుల్ మేమైతే 800 రూపాయలు పెట్టినాము ఉంటుంది, ఎందుకంటే మేమైతే మా ఇంట్లోనే వాడుకున్నాము. దాని తర్వాత చైర్స్ ఒక 600 అనుకోండి, చైర్స్కి చిన్న చైర్స్ డిఫరెంట్ స్టైల్లో చైర్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఒకటి టబ్బు కావాలా, టబ్బుకి ఒక 100 రూపీస్ అనుకోండి. దాని తర్వాత ఒకటి 2-3 గంటలు కావాలి, ఒకటి పట్కర్ కావాలా, అవి ఒక 100-200 రూపాయలు అవుతాయి. వాటికి 6000 రూపాయల వరకు అవుతాయి. దాని తర్వాత రా మెటీరియల్ అంటే మయోనైస్ కానీ టమాటా సాసు, చిల్లీ సాసు, వీటికి ఎంత అవుతాయి అనేది ఇప్పుడు చెప్తాను. సో మనకు మెయిన్గా కావాల్సింది మసాలా ఐటమ్ కలుపుకునేటప్పుడు కార్న్ఫ్లవర్ కావాలి, మైదా కావాలి, చిల్లీ సాస్ కావాలి, టమాటా సాస్ కావాలి, సోయా సాస్ కావాలి, టేస్టింగ్ సాల్ట్, చిల్లీ పౌడరు, సాల్ట్, ఆయిల్ ప్యాకెట్స్. ఇవి మెయిన్గా కావాలి. ఒక చిన్న బిజినెస్ మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు ఒక 3-4 డేస్కి అయితే ఇవి యూజ్ అవుతాయి. దానికి ఎక్కువ అమౌంట్ కూడా కాదు, ఆయిల్ ప్యాకెట్కి ఒక్కదానికి ఎక్కువ అవుతాయి. ఒక ర్యాండమ్గా అయితే 1000 నుంచి 1500 రూపాయలలో ఈ మెటీరియల్ వస్తాయి. ఇప్పుడు పొటాటో స్ప్రింగ్ రోల్ కావాల్సిన మిషన్, ఇంకా గ్యాస్, ఈ స్టవ్ అయితే పర్మనెంట్గా ఉంటాయి. చైర్, టేబుల్ ఇవైతే పర్మనెంట్గా ఉంటాయి. దీనికైతే ఇక్కడ 6000 రూపాయలు అవుతున్నాయి. మొత్తం మనకు 7000 నుంచి 8000 రూపాయలు, 10,000 కూడా కావట్లేదు. 7000 నుంచి 8000 రూపాయలలో మనము పొటాటో స్ప్రింగ్ రోల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయవచ్చు. సో మీరు పెట్టిన లొకేషన్ ఎక్కడైతే ఉందో దాని రెంట్, ఇంకా మీరు ఇచ్చిన అడ్వాన్సే మీరు కౌంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక 10,000 కూడా కావట్లేదు, క్లారిటీగా 7,000 అయితే మాకైతే అయ్యింది. అంటే 30 డేస్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, 30 డేస్కి మనం ఎంత అయితే ఎర్న్ చేసామో దాంట్లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను. మిషన్కి 1300, అదైతే మీరు డిఫరెంట్ అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఒకసారి అయితే మేమైతే మొత్తం అయితే రాసుకున్నాము, ప్రతిదీ డే 1 నుంచి డే 30 వరకు, నోటి మాట కాదు, ప్రతిదీ అయితే రాసుకున్నాము. సో కార్న్ఫ్లవర్ అయితే మాకు 2100 వరకు అయింది, మైదా 1500 రూపాయలు అయింది, చిల్లీ సాస్కి 270 రూపాయలు అయింది, టమాటా సాస్కి 500, సోయా సాస్కి 180, టేస్టింగ్ సాల్ట్ 90 రూపాయలు, చిల్లీ పౌడర్ 350 రూపాయలు, ఇంకా సాల్ట్ 50 రూపాయలు. ఇక్కడ మనకు 5040 రూపాయల వరకు అయితే ఇక్కడ ఓన్లీ రా మెటీరియల్కి అయింది. దాని తర్వాత సిలిండర్కి 3250 రూపాయల వరకు అయింది. మన ఇంట్లో సిలిండరే వాడుకున్నాం కాబట్టి మనం తక్కువ బడ్జెట్ అది, కానీ బయట పెడితే మాత్రం కమర్షియల్ సిలిండర్ వాడాలా. మేము ఇంటి దగ్గర పెట్టినాం కాబట్టి ఇంటి దగ్గర సిలిండర్ అయితే వాడినాం, ఇంట్లో సిలిండరు. దాని తర్వాత స్టవ్ అయితే 1200 ఇక్కడ కూడా పెట్టినాము, అంటే 1 మంత్ ఇన్వెస్ట్మెంట్లో. దాని తర్వాత మనకు పార్సల్ కవర్కి అయితే 400 రూపీస్ అయినాయి. ఇంకా టిష్యూ పేపర్స్కి 300 వరకు అయినాయి, టిష్యూ పేపర్స్ కూడా ఇంకా ఉన్నాయి. పేపర్ ప్లేట్స్కి 450 రూపాయలు అయినాయి, పేపర్ ప్లేట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా పొటాటో ఆలుకి అయితే మనము దగ్గర డిఫరెంట్ రేట్లు మనం హోల్సేల్గానే తీసుకొచ్చినాం. మేము అన్ని చిన్న కిరాణా షాపుల నుంచి తెచ్చిన రేట్లు కాదు, ఇది డైరెక్ట్ హోల్సేల్గా మనం అక్కడికి వెళ్ళి మార్కెట్లోనే ఏదైతే హోల్సేల్ మార్కెట్ ఉందో అక్కడనే తీసుకురావడం జరిగింది. ఆలుగడ్డలు కూడా మనకు గుర్తుపట్టి అక్కడ కూడా మనకు కొంచెం తక్కువ రేటే వచ్చింది. ఆలుగడ్డలకైతే మనకు 6720 రూపాయల వరకు అయితే ఆలుగడ్డలకు అయినాయి. దాని తర్వాత ఆయిల్ ప్యాకెట్లకు అయితే ఇక ఫిక్స్ రేట్ అయిపోయింది. ఆయిల్ ప్యాకెట్లది 9800 రూపాయలకి అయితే ఆయిల్ ప్యాకెట్లకు అయినాయి. ఆయిల్ కొంచెం ఒకటే దీంట్లో కాస్ట్. దాని తర్వాత బాషా చాట్ మసాలాకి అయితే మనకు 1950 రూపాయలు అయింది, బాషా చాట్ మసాలా. దాని తర్వాత మయోనీస్కి అయితే మనకు 900 రూపాయల వరకు అయింది. ఇక్కడ వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ 26570 రూపాయలు అయితే అయింది. సో ఇక్కడ మనం 5000 కలుపుకుంటాం కాబట్టి మనకు 31,610 రూపీస్ అయింది, 31,610 రూపాయలు. రా మెటీరియల్, ఇంకా గ్యాసు, పేపర్ ప్లేట్స్, ఇంకా ఇవన్నీ కలిపి మనకు 31,610 రూపాయల వరకు అయితే మనకు ఇన్వెస్ట్మెంట్ అయింది. సో మనము ఎన్ని పొటాటో స్ప్రింగ్ రోల్ సేల్ చేసాము, 1925 పొటాటో స్ప్రింగ్ రోల్ సేల్ చేసినాము, 30 రూపాయలు ఒక్కటి. మనం చాలా తక్కువ రేటుకి అమ్మినాము. మనం ఇదే 40 రూపీస్కి అమ్మితే మనకు ఇంకా కొంచెం క్యాష్ అనేది ఎక్కువ వస్తుండే. ఈజీగా అయితే 40 రూపీస్కి సేల్ చేయవచ్చు, లొకేషన్ని బట్టి. అంటే మనకు మంచి టూరిస్ట్ ప్లేస్ ఉంటే మాత్రం 40 రూపీస్కి అయితే ఈజీగా సేల్ చేయొచ్చు, అది 40 రూపీస్ ప్రైజే. మేము ఎక్స్పెరిమెంట్ చేసినాం కాబట్టి 30 రూపీస్కి అయితే సేల్ చేసినాము. 1925 పొటాటో స్ప్రింగ్ రోల్ సేల్ చేసినాము 30 రూపీస్ లాగానే. ఒకవేళ 40 రూపీస్ లాగా సేల్ చేస్తే మాకు ఎంత అయితే అమౌంట్ వస్తుందో మీరు క్యాల్కులేషన్ చేసి మీరు కామెంట్లో పెట్టండి. సో టోటల్ క్యాష్ కలెక్షన్ మనకు 30 డేస్కి 1925 పొటాటో స్ప్రింగ్ రోల్ అమ్మితే 57,750 రూపాయలు అయితే మనకు క్యాష్ కలెక్షన్ ఆన్లైన్ పేమెంట్లో వచ్చినాయి. 30 డేస్కి 57,750 రూపాయలు వచ్చినాయి. సో దీంట్లో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 26,140 రూపాయలు అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇది ఫిక్స్. సో ఈ బిజినెస్ అయితే మనకు రన్ అవుతూనే ఉంటుంది. కొత్త లొకేషన్ పెట్టిన తర్వాత వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. సో ఈ బిజినెస్లో మాకు ముఖ్యంగా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, మా వదిన అయితే హెల్ప్ చేసింది. సో మాస్టర్ ఖర్చు అయితే దాంట్లో రాలేదు. ఒకవేళ మీరు ఇది ఓన్గా నేర్చుకోవచ్చు ఈజీగా, మాస్టర్ని పెట్టుకుంటే మళ్ళీ మాస్టర్కి కూడా డబ్బులు వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఆలోచించండి. కానీ ఇది ఇంట్లో వాళ్ళైతే లేడీస్ అయితే ఈజీగా సేల్ చేయొచ్చు. అందుకే మేము మీకు ఇంకా క్లారిటీగా ఉండాలని అయితే వదినతో పెట్టించినాము.
బిజినెస్ అయితే పక్కా బాగుంటుంది. ఒక్కరు చేసుకోవచ్చు, ఇద్దరు నిల్చొని అవసరమే ఉండదు. అక్కడ కొంచెం ఓపికతో చేసుకోవాలా. ఏ బిజినెస్ అయినా కూడా మనం ఏ బిజినెస్ అయినా కూడా 2 రోజులు 3 రోజులు పెట్టి దాంట్లో ప్రాఫిట్స్ కూడా చూపించవచ్చు. కానీ ఏ బిజినెస్ అయినా 2 రోజులు 3 రోజులు పెడితే అర్థం కాదు. అందుకోసమే ప్రతి బిజినెస్ 1 మంత్ అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. దీనివల్ల మీకు క్లారిటీ ఉంటుంది, మాకు క్లారిటీ ఉంటుంది, నడుస్తుందా నడవదా అనేది కూడా తెలుస్తుంది. ఇలాగే లాస్ వస్తే కూడా మేము లైవ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇలాంటి ముందు ఎక్స్పెరిమెంట్స్ అయితే చాలా చేయబోతున్నాము. మీరు ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు మెసేజ్ చేస్తే నెక్స్ట్ బిజినెస్లో మా పక్కనే ఉండి మీకు నేర్చుకునే దగ్గరలో ఉంటే మాత్రం మా పక్కనే ఉండి నేర్చుకోవచ్చు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.